అయితే చెప్తాను పవన్ గారు. నిన్న నారా చంద్రబాబు నాయుడు అనే ఆ మాట వినడానికి కొన్ని కోట్ల గుండెలు తప్పించాయండి. ఆ మాట విన్న తర్వాత కొన్ని కోట్ల గుండెలకి సాంతరం వచ్చింది. కాకపోతే ఇక్కడే ట్విస్ట్ ఉందండి పవన్ గారు. కోట్ల గుండెలకి సాంతరం వచ్చింది. కొంతమంది దుష్టుల గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నాయి పాపం ఆ మాట వినగానే. ఇంకెలా 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 అని చెప్పి స్టార్ట్ చేసి మళ్ళీ కొత్త డ్రామాలు స్టార్ట్ చేశారు. మొన్నే మనం మాట్లాడుకున్నాం పవన్ గారు, ప్రమాణ స్వీకారం కూడా జరగడానికి ముందు దాడులు చేస్తున్నారు, మమ్మల్ని ఇది చేస్తున్నారు, మమ్మల్ని అది చేస్తున్నారు, అయ్యయ్యో అమ్మమ్మో అని చెప్పి పెడబొబ్బలు ఏవైతే పెట్టారో అవి విన్నాం. చేస్తారు అని వాళ్ళకి ఒక విషయం చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి రాజధానిగా అమరావతిని మేము తీర్చిదిద్దుతాం. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా అమరావతిని మేము చేస్తాం. పోలవరాన్ని మేము సంవత్సరం 2 సంవత్సరాల లోపలే కంప్లీట్ చేస్తాం. అలానే 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే మేము యువతకి హామీ ఇచ్చున్నామో ఈ 5 సంవత్సరాల్లో, రాబోయే 5 సంవత్సరాల్లో అవన్నీ పూర్తి చేస్తాం. దాంతో పాటుగా ఇవాళ సాయంత్రం పవన్ గారు వాళ్ళు ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైతే ఈ సవాల్ ఇస్తున్నారు చూసారా, ఎప్పుడు చేస్తారు అని చెప్పి పాపం చూసారా, వాళ్ళకి వినపడేట్టుగా కొంచెం చెప్దాం పవన్ గారు. సాయంత్రం 4:41 నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సచివాలయానికి వెళ్ళి తన తన డ్యూటీస్ మీద తీసుకొని మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడుతున్నారు. రెండో సంతకం ఏదైతే మన దీనికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి దాని రద్దుకు సంబంధించిన దాని మీద పెడుతున్నారండి. మూడో సంతకం ఏవైతే సామాజిక పెన్షన్స్ ఉన్నాయో వాటిని 4,000కి ఏదైతే మేము పెంచుతామని హామీ ఇచ్చామో వాటికి సంబంధించినటువంటి సంతకం పెడుతున్నారండి. ఇంకేం కావాలంటే వాళ్ళకి మేము చెప్పిన హామీలు చేస్తున్నాం, ఇంకేం కావాలంటే వాళ్ళు. పవన్ గారు వినబడుతుంది. కంటిన్యూ. అయితే పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లను కూడా మళ్ళీ పునఃప్రారంభిస్తున్నారు. అది 5వ సంతకం. అన్నా క్యాంటీన్లని అంటే వాళ్ళకి ఎవరికి తెలియదు కదని అందుకని మళ్ళీ చెప్దాం. వాటిని పునఃప్రారంభిస్తున్నారు. మొన్న మా బాలయ్య బాబు గారు తన పుట్టినరోజున ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత అన్నా క్యాంటీన్ మొన్న ఆయన స్టార్ట్ చేశారండి అక్కడ హిందూపురంలో. సో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, మీరేమో మేడం వాళ్ళు ఇలా అడుగుతున్నారు మేడం, పాపం మేడం అంటున్నారు. మరి వాళ్ళేమో ఓడిపోయారు. ఆ ఓటమి కూడా మామూలు ఓటమి కాదు. 151 అని విర్రవీగిన మహానుభావులకి ఆ మధ్యలో 5 తీసేసి 11 ఇచ్చారు జనాలు. మరి ఇంకా వాళ్ళకి ఏమంటారంటే ఇంకా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఎక్కడుంది పవన్ గారు? ఎగ్జిస్టెన్స్ లేప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఈ రకమైనటువంటి దాన్ని ఏమంటారంటే నాకు ఆ పదం రావట్లేదు కానీ దాన్ని ఏమంటారంటే మేము ఉన్నాం దయచేసి మమ్మల్ని చూడండి మేము ఉన్నాం అని చెప్పుకోవడానికి పాపం ఈ విధమైనటువంటి కష్టాలు పడుతున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి. మేము వైఎస్ఆర్సీపీ కాదు పవన్ గారు. సద్విమర్శలు ఏమన్నా చేస్తే మేము తీసుకుంటాం. నిజంగా మేము ఏదన్నా తప్పు చేస్తే మేము ఖచ్చితంగా దానికి సంబంధించి సమాధానం చెప్తాం. కానీ కేవలం విమర్శిస్తే మాత్రం తిప్పి కొట్టి సమాధానాలు చెప్తాం, అందులో డౌటే లేదు. మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, చాలా క్లియర్ గా ఎందుకు అలయన్స్ లోకి వచ్చాం, దానికి కారణం ఏంటి అనేటువంటిది బ్రహ్మాండంగా చెప్పారు. ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఒక బ్రహ్మాండమైనటువంటి మ్యాండేట్ మా కూటమికి ఇచ్చారు. కేంద్రంలో మా కూటమి అధికారంలో ఉంది, రాష్ట్రంలో మా కూటమి అధికారంలో ఉంది. ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలకి మేము ఇస్తున్నాం. అది నిన్న ఈవెన్ మంత్రివర్గ కూర్పు కూడా మీరు చూస్తే పవన్ గారు, ఐ థింక్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఒక డిఫరెంట్ మంత్రివర్గం చూసామండి మనం. అంటే సీనియర్స్, జూనియర్స్ కలగలుపు ఫ్రెష్ గా ఇప్పుడే ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వాళ్ళని కూడా తీసుకొని, అంటే ప్రతి